హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు దాగి ఉన్న రుచులు. ఈ రోజు రెసిపీ నాటు జల్లల ఇగురు. రుచిలో అద్భుతంగా ఉండే ఈ నాటు జల్లల ఇగురు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి. ఈ ఇగురు కోసం నేను 1/2 kg నాటు జల్లలను తీసుకుని అలా తోక కట్ చేసి నీట్గా క్లీన్ చేసుకున్నామండి. చూసారు కదా, ఇలా నీట్గా క్లీన్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ ఇగురు కావలసిన మసాలాను ప్రిపేర్ చేయడం కోసం 1 ఇంచ్ అల్లం, అలాగే 4 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ గసగసాలు, ఒక 5 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క వేసి గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం క్లీన్ చేసుకున్న ఈ చేపలకు మనం గ్రైండ్ చేసిన ఈ మసాలాను, అలాగే రుచికి సరిపడా సాల్ట్, 2 స్పూన్స్ కారం, 1/2 స్పూన్ పసుపు వేసి ఈ మసాలా ముక్కలన్నిటికీ పట్టేటట్టుగా నీట్గా కలుపుకోవాలండి. ముక్కలు మొత్తం కలపాలి. ఈ మసాలా ఈ ముక్కలకు అన్నిటికీ అప్లై చేసుకుని ఇలా 10 మినిట్స్ పాటు వీటిని పక్కన పెట్టుకోవాలి. మసాలాలను ముందుగానే కలుపుకుని పక్కన పెట్టుకోవడం వలన ఈ ముక్కలకు మసాలా పట్టి కర్రీ మరింత టేస్ట్గా ఉంటుందండి. ఈ కర్రీ ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కాక మనం కట్ చేసుకున్న ఒక ఆనియన్, అలాగే 4 పచ్చిమిర్చి చీలికలండి. పచ్చిమిర్చి ఎక్కువగానే వేసుకోవాలండి. పచ్చిమిర్చే కర్రీకి టేస్ట్ వస్తుందండి. అలాగే ఒక రెబ్బ కరివేపాకు వేసి ఈ ఆనియన్స్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోండి. ఇలా ఆనియన్స్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగానే మసాలా కలిపి పెట్టుకున్న ఈ చేపలను దానిలో వేసుకోవాలండి. వీటిని ఒకసారి ముక్క విరక్కోకుండా నిదానంగా మొత్తం కలుపుకోండి. లో ఫ్లేమ్లో మూత పెట్టి 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒక్కసారి కలుపుకోవాలండి. ఇప్పుడు గరిటె పెట్టి కలుపుకోవద్దండి, ముక్క చితికిపోతుంది. దీన్ని ఒక్కసారి పాన్ని అటు ఇటు మూవ్ చేస్తూ కలపండి. ఇలా చూసారుగా, ఇలా మూవ్ చేసుకుంటూ కలుపుకోవాలండి. సో అప్పుడే ముక్క విరక్కోకుండా ఉంటుంది. ముక్క ఉడకడం కోసం 1 టీ గ్లాస్ వాటర్ పోసి కలుపుకుని మూత పెట్టి స్టవ్ లో ఫ్లేమ్లో ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలండి. ఇలా ఆయిల్ పైకి తేలాలండి. చూసారుగా ఎంత బాగా ఉడికిందో, ఆయిల్ పైకి వెళ్ళిందో. సో ఫైనల్గా ఇందులో కొత్తిమీర తరుగు, అలాగే కొద్దిగా గరం మసాలా వేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. చూసారుగా, చూస్తేనే నోరూరిపోయే ఈ నాటు జల్లల ఇగురు ఎలా తయారు చేసుకోవాలో మీరు కూడా ఈ నాటు జల్లల ఇగురుని ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.